BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇప్పుడు జగన్ మీకు అంత విలువిస్తారో, ఎంత పొలిటికల్ గా మీ కెరియర్ ని ఎంతో కొంత కొలాప్ చేసిన వ్యవహారం ఇది. ఈ వ్యవహారం తర్వాత కూడా జగన్ తో మీకున్న రిలేషన్షిప్, క్లోజ్ రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం వెళ్ళాడు. ఇంతవరకు నాకు ఇచ్చినటువంటి ఈ లైఫ్, నేను లీలావతి కుమారుడిగా పుట్టిన నాకు దువ్వాడ శ్రీనివాస్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు? మాకిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? ఒక రక్త సంబంధానికి ఇలా చూస్తారా? ప్రతి ఇటుక జగన్ పేరు చెప్తుంది ఇంట్లో. ప్రతి నా బాడీలో ఉండే ప్రతి రక్త బిందువు కూడా జగన్ పేరు చెప్తుంది. దేనికి అనుకున్నారు? ఆయన నన్ను అలా చూశాడు. ఇక చూస్తారా చూడరా, రాజకీయంగా మీ భవిష్యత్తు ఏంటి అని నాకెప్పుడు ఏమనలేదు సార్. అధిష్టానానికి ఈ పంచాయతీ అధిష్టానం దగ్గర 2 ఏళ్ల నుంచి ఉంది. వాళ్ళకి అన్ని తెలిసిందే. సార్కి తెలుసు, మా పార్టీలో ఉండే పెద్దలకు తెలుసు. ఈ గొడవ మాకు తెలిసిందే, అది ఎప్పటికీ తేలద పంచాయతీ అన్నది అందరికీ ఉంటుంది. మా పార్టీ పెద్దలందరికీ తెలుసు సార్. జిల్లా పార్టీ పెద్దలకు తెలుసు, రాష్ట్ర పార్టీ పెద్దలకు తెలుసు. ఇది కొత్త వ్యవహారం కాదు. కొత్తదైతే చెబుతారు వాళ్ళు. అందులో ఫ్యామిలీ వ్యవహారం, అందులో పాత వ్యవహారం. ఎందుకంటే టిక్కెట్ల వరకు ఈ గొడవలన్నీ వెళ్ళారు. ఇది రాజకీయం. రాజకీయ కోణం ఉంది, ఆస్తి కోణం ఉంది. ఇందులో కుటుంబ కోణం లేదు. కుటుంబ కోణం లేదు. వానికి కుటుంబ కోణమే ఉంటే ఈ సమస్య 4 గోళ్ల మధ్య ప్రతి స్త్రీ కూడా ఎలా అయితే పరిష్కరించుకుంటుందో అలాగే తను పరిష్కరించుకునేది. తనకి కుటుంబ కోణం లేదు, రాజకీయ కోణం, ఆస్తి కోణమే ఉంది. కాబట్టి బహిరంగపరిచింది వ్యవహారాన్ని. మీకు నేను ఏదైనా మంచి చెప్పాలనుకున్నప్పుడు 4 గోళ్ల మధ్య చెప్తే అది మంచి జరుగుతుంది. మీకు మంచి జరుగుతుంది, నాకు జరుగుతుంది. నేనే బహిరంగపరిచి కొన్ని 100 మధ్య అన్నాను అనుకోండి, ఆ పని పోయినట్టే. ఇప్పుడు వాణి చేసింది అదే. వాణికి కుటుంబ బాధ్యత ఉంటే ఆ పని చేయదు. వాణికి లేదు కాబట్టి బహిరంగపరిచి నన్ను సర్వనాశనం చేసింది సభ్య సమాజం ముందు. ఇప్పుడు మీకు నేను చెబుతున్నా, సభ్య సమాజం ముందు రాజకీయంగా కానీ, లేకపోతే మాధురి ఇక్కడికి వచ్చి వెళ్ళడంలో అనే విషయంలో కానీ, ఇది మంచిదా అంటే మంచిది కాదు, చెడ్డదే అని నేను చెప్తాను. నేను చేస్తుంది మంచి అని నేను చెప్పను. ఇదేమి గుడ్ ఇండికేషన్ అని నేను చెప్పను. ఇలాంటి సంకేతాలు నేను ఇవ్వను కూడా. అయితే ఎందుకు చేశారు? నాకు గతి లేని పరిస్థితి, గత్యంతరం లేదు. భోజనం కూడా మా అమ్మ ఉదయం అక్కడ టిఫిన్ చేసి వచ్చేవాడిని. మధ్యాహ్నం ఎవరు పెడతారు? రాత్రి 11 వరకు తిరిగేవాడిని ఏరియా మీద. రాత్రి ఎవరు పెడతారు? సాయంత్రం కాఫీ టీ ఎవరు ఇస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు? ఈ పరిస్థితులన్నీ ఆ అమ్మాయి చేసిన దాని మీద రావటం పోవటం అని జరిగింది.